అన్ని చోట్ల అన్ని ప్రాంతాలలో ఆయన ఉండగలుగుతాడు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను అనుకోండి, నా ప్రార్థన వినగలుగుతాడు. అమెరికాలో ట్రంప్ గారు ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన వినగలుగుతాడు. ఇట్ ద సేమ్ టైం నైజీరియాలో అక్కడి నుంచి ప్రార్థన చేసినా కూడా దేవుడు వినగలుగుతాడు. ఆఫ్రికా ఖండంలో కూడా అక్కడ చేసినా వినగలుగుతాడు. అయ్యో ఇక్కడ చేసినప్పుడు ఏలియా దగ్గర ఉండాలి కదా అని ఇక్కడ ఉన్నాడు అనుకోండి, మరి అక్కడ ప్రార్థన, మరి అలాంటివన్నీ అప్పుడు దేవుడు అంటాడా? ఇప్పుడు నా ప్రార్థన విన్నాడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు, నా ప్రార్థన వింటున్నాడు కాబట్టి నేను దేవుడు అని అంటాను. మరి అమెరికోడు ప్రార్థన చేసినప్పుడు వినలేదని అనుకోండి, దేవుడు అంటారా? మీరు ఆలోచన చేయాలి. చాలా జ్ఞానయుక్తంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇక్కడ నేను ప్రార్థన చేసినప్పుడు వింటున్నటువంటి వాడే ఇక్కడ ఇదే సమయంలో ఇంకొక దేశంలో, ఇంకొక రాష్ట్రంలో, ఇంకొక ప్రాంతంలో, ఇంకొక ఖండంలో ఏ వ్యక్తి ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో ప్రార్థన చేసినప్పటికీ కూడా ఇదే సమయంలో వినగలిగినటువంటి వాడే దేవుడు. అలాంటి వారు ఎవరు చెప్పండి? యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. ఆయన ఈ సర్వ ప్రపంచానికి దేవుడై ఉన్నాడు. ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు.